మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సో చికెన్ పాక్స్ ఈజ్ ఆల్సో బేసికలీ అదొక వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ ఈ నెలల్లోనే మనం సమ్మర్ మంత్స్లోనే అది ఎక్కువ వస్తుంది చికెన్ పాక్స్. సో అది బేసికలీ బాడీ రెసిస్టెన్స్ లో ఉంటే ఈ వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యి వచ్చేది దీన్ని చికెన్ పాక్స్ అంటాం. సో ఆ చికెన్ పాక్స్ అనేది బాడీ మొత్తంలో ర్యాషెస్ వస్తాయి. ర్యాషెస్ వచ్చి వెసికులర్ ర్యాషెస్ వచ్చేసేసి బాడీ మొత్తం మీద ఫీవరు, కోల్డ్, కాఫ్తో పేషెంట్ ప్రెజెంట్ అవ్వచ్చు. అక్కడక్కడ మాకు ఇట్లా పొక్కుల్లాగా వచ్చినాయని చూపిస్తే ఆ ర్యాష్ బట్టి మేము డయాగ్నోస్ చేస్తాం అది చికెన్ పాక్స్ అని. సో దానికి ఇమ్యూనిటీ అనేది ఒకసారి చికెన్ పాక్స్ వస్తే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది అని అంటాం. అంటే ఒకసారి చికెన్ పాక్స్ ఎఫెక్ట్ అయితే ఇంకా లైఫ్లో అన్లెస్ మరీ ఇమ్యూనో కాంప్రమైజ్ ఉంటే లైఫ్లో రెండోసారి చికెన్ పాక్స్ రాదు. అదే దానికి ఇమ్యూనిటీ. ప్లస్ ఏంటంటే చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ కూడా ఉంది, కానీ వ్యాక్సిన్ ఈజ్ నాట్ 100% ప్రొటెక్టివ్ అనమాట. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి 25-30% చికెన్ పాక్స్ రాకపోవచ్చు, కానీ 70% ఛాన్సెస్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా రావచ్చు. సో డిజీజ్ ఈజ్ బెటర్ దెన్ ద వ్యాక్సిన్ అని అంటాం. ఎందుకంటే ఒకసారి చికెన్ పాక్స్ వస్తే మళ్ళీ లైఫ్లో రాదు, వ్యాక్సిన్ తీసుకున్నా వచ్చే రిస్క్ అయితే ఉంటుందని. సో మన ఇమ్యూనిటీ, మన రెసిస్టెన్స్ బట్టే ఉంటుంది. ప్లస్ ఈ చికెన్ పాక్స్ అనేది ఒకరితో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయితే ఎమ్మటే వచ్చేసేసే రిస్క్ ఉంటుంది. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఇన్ఫెక్షన్, ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇదేదో సూపర్స్టిషియస్గా చాలా మంది ఏం చేస్తారు, ఇది అమ్మోరు పోసేంది, ఇది ఇంతే, దీనికి ట్రీట్మెంట్ ఏం తీసుకోకూడదు, అవి చేయాలి ఇవి చేయాలని ఇంట్లో కూర్చొని హోమ్ రెమెడీస్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. అట్లా అది బాగా ముదిరిపోయి బాగా సివియర్ ఇన్ఫెక్షన్స్తో వచ్చిన పేషెంట్స్ కూడా మేము చూస్తున్నాం. చికెన్ పాక్స్ ర్యాష్ కనుక కనిపిస్తే రెండో రోజు మూడో రోజు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఎమ్మటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాంతో ఆ ఫ్లేర్ అప్ని, ఆ వైరల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటూ దానివల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా మెడిసిన్స్ వాడుకుంటూ మానిటర్ చేసుకోవచ్చు. సో అది మెయిన్ థింగ్. అంతేగాని ఈ సూపర్స్టిషన్స్కి పోయి ఆ ఇన్ఫెక్షన్ పెంచుకొని లైఫ్ రిస్క్ పెంచుకోవటం అనేది అట్లీస్ట్ ఇప్పుడున్న దీనిలో పీపుల్ షుడ్ రియలైజ్ దట్ అది కూడా ఒక ఇన్ఫెక్షనే, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని కంట్రోల్లో చేసుకోవాలని చెప్పేసి.